మరణం ఈ పదం వింటేనే మనం భయపడతాం. కానీ మీరు బ్రతికి ఉండగానే ఆ మరణాన్ని అనుభవిస్తే, కళ్ళు తెరిచి ఉండగానే మీ శ్వాస ఆగిపోతే ఏమి జరుగుతుందో తెలుసా? ఇది ఏదో సినిమా కథ కాదు, పురాణాల్లోని ముచ్చట కాదు. మన మధ్య అరుణాచల అడుగుజాడల్లో జీవిస్తున్న ఒక 84 ఏళ్ల అద్భుత సాధకురాలి యథార్థ అనుభవం. ఆమె అనుభవించింది శరీరం నిజంగా చనిపోవడం కాదు, మరణాన్ని తాకి చూసిన ఒక లోతైన ఆధ్యాత్మిక స్థితి. కోట్లాది ఆస్తులు ఉన్నాయి, విదేశాల్లో స్థిరపడిన పిల్లలు ఉన్నారు. అన్నీ ఉన్నా వాటన్నిటినీ తృణప్రాయంగా వదిలేసి గత 24 ఏళ్లుగా అరుణాచలంలో ఒక చిన్న గదిలో నిశ్శబ్దంగా జీవిస్తున్నారు ఆమె. నిరంతర మౌనం, క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, రోజూ 4 కిలోమీటర్ల నడక, తన పనులు తానే చేసుకునే నిరాడంబర జీవనం. కానీ ఆమె సాధారణ జీవితం వెనుక ఒక అసాధారణ అంతర్మథనం దాగి ఉంది. ఆమె నాతో పంచుకున్న ఆ అనుభవాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. ఆమె జీవితం పూలబాట కాదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఆ తరువాత కళ్ళ ముందే కొడుకును కోల్పోయారు. అయినా ఆమె కుప్పకూలిపోలేదు. సంసార బాధ్యతలను ఒక యజ్ఞంలా నెరవేర్చి చివరకు భగవాన్ రమణ మహర్షి బోధించిన నేను ఎవరు అనే ఆత్మవిచారణ మార్గంలో నడిచారు. ఆ అంతర్ముఖ ప్రయాణంలోనే ఆమెకి ఎదురయ్యింది ఒక అద్భుతమైన మరణానుభవం. ఆ రోజు మధ్యాహ్నం అరుణాచలంలోని తన చిన్న గదిలో మంచంపై పడుకుని ఉన్నారు. అకస్మాత్తుగా విపరీతమైన భయం ఆమెను చుట్టుముట్టింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం ఏదో తెలియని నిశ్శబ్దంలోకి జారిపోతుంది. అది మామూలు భయం కాదు, ప్రాణం పోతుందన్న సంకేతం. కాళ్ల నుండి శరీరం చల్లబడిపోతుంది. శ్వాస భారమైంది. పక్క గదిలో ఉన్న వారిని పిలవాలని ఎంత ప్రయత్నించినా మాట రాలేదు. కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. చుట్టూ ఉన్న ప్రపంచం కరిగిపోతుంది. ఆ క్షణంలో జీవితం ఇక్కడితో ముగిసిపోతుందనే స్పష్టమైన భావన కలిగింది. ఆ క్షణంలోనే ఆమెలో ఒక స్పష్టమైన జ్ఞానం ఉదయించింది. అది మాటల్లో చెప్పలేనిది. ఆ తరువాత ఏం జరిగిందో ఆమెకే తెలియదు. 3 గంటలు గడిచాయి. బయట ఉన్నవారికి అది 3 గంటల మరణంలా అనిపించింది. కానీ ఆమెకు అది ఒక క్షణంలా ఉంది. అది కాలం లేని, సమయం తెలియని ఒక స్థితి. అక్కడ నేను అనేది లేదు, లోకం లేదు, కేవలం ఉనికి మాత్రమే ఉంది. ఊపిరి ఆగిపోయిందని భావించి ఆశ్రమయుక్తులకు సమాచారం ఇచ్చారు. అందరూ లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా కళ్ళు తెరిచారు. ఆమె ఎదురుగా కంగారుగా చూస్తున్న ముఖాలు. ఏమైంది అని ఆమె నెమ్మదిగా అడిగారు. వారు చెప్పిన మాట విని ఆమె మౌనంగా ఉండిపోయారు. ఆ 3 గంటల్లో ఆమె పొందింది మరణ భయం కాదు, మరణానుభవం. ఆ ఒక్క క్షణం నుంచి ఆమెలో ఒక వింతైన నిర్లిప్తత మెల్లగా స్థిరపడింది. చావు అనే భయం పూర్తిగా కరిగిపోయింది. ఎందుకంటే ఆమెకు స్పష్టమైంది మరణం శరీరానికి మాత్రమే చెందింది, ఆత్మకు కాదు అని. ఇది విన్న జ్ఞానం కాదు, చదివిన జ్ఞానం అసలే కాదు, ప్రయోగాత్మకంగా తెలిసిన సత్యం. మరణానుభవం అంటే కేవలం శరీరం ఆగిపోవడం కాదు, అది నేను అనే భావన ఆగిపోవడం. కొందరికి ఇది అకస్మాత్తుగా కలగవచ్చు, మరికొందరికి నిరంతర సాధన ద్వారా రావచ్చు. కానీ వెతికే హృదయం ఉంటే భగవాన్ ఆ మార్గాన్ని తప్పకుండా చూపిస్తారు. ఈ అనుభవం నేను దూరం నుండి వినలేదు, ఆమె స్వయంగా నాతో పంచుకున్నారు. ఆమె ఈ విషయాలు చెబుతున్నప్పుడు ఆ కళ్ళల్లో కనిపించిన నిశ్చలత్వం, ఆ గొంతులోని స్థిమితం, ఆ అనుభవం ఎంత గాఢమైనదో చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం. నేను ఆమెను అడిగాను, అమ్మా, సాధన అంటే ఏమిటి అని. ఆమె చిరునవ్వుతో చెప్పారు, నేను అనే భావన లేకపోవడమే సత్యం. ఆ స్థితిలో నిరంతరం ఉండడమే సాధన. అహంకారం కరిగిన చోట అరుణాచలేశ్వరుడు మిగిలాడు. నేను లీనమైన చోట భగవాన్ రమణుడు నిలిచాడు. మనం దేన్నైతే పట్టుకుని ప్రాకులాడుతామో అదే మనం కాదు. నేను అనే అహంకారం నశించిన రోజు నిత్యమైన ఆత్మస్థితి మేల్కొంటుంది. అదే అసలైన సత్యం.
అదే ఆత్మ సాక్షాత్కారం. మరణ భయం పోవాలంటే మనం చావుకు సిద్ధపడాల్సిన అవసరం లేదు. మనం జీవించడం నేర్చుకోవాలి. ఆ 84 ఏళ్ల అమ్మ నేర్పిన పాఠం అదే. 3 గంటలు మరణించి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె కళ్ళలో భయం లేదు. ఒక నిశ్చలమైన వెలుగు మాత్రమే ఉంది. అది మనకు సాధ్యమే, బయట కాదు, మన లోపలే. నేను ఎవరు? ఓం నమో భగవతే శ్రీరమణాయ.